బాపు చెప్పు. ఆయన ఫోన్ చేసిండే మీ బాబుని తీసుకొని ఆ బస్ స్టాండ్ కన్నా వచ్చి దింపిపోమ్మను బస్ ఎక్కిరా ఇంటికి రమ్మని ఫోన్ చేసిండు. దింపుడద్దు పోవడద్దు బావని రమ్మని నువ్వు చెప్పు. నేను చెల్లెకి ఫోన్ చేసి మా బావను మా చెల్లెని మళ్ళీ ఇడికి రమ్మంట. పండుగకి ఇడికి వచ్చేదైనా చెల్లె ఎప్పటికీ ఇప్పుడు నువ్వు ఆడికి పోయి చేసేదే ఉన్నది బిడ్డ. అబ్బో మళ్ళీ ఆయన ఏమన్నా కోపం గిట్లా చేస్తాడే, ఆయన ఏమంటాడు ఏమో, నువ్వు చేసి మాట్లాడు మరి. నువ్వు ఫోన్ కలిపి నాకు నేను మాట్లాడతాను ఎంతో కాకపోతే. సరే కొద్దిగా ఆయన చేసిన మీతో మాట్లాడు, ఆయన బిజీ ఉన్నా అన్నాడు. సరే తీ బిడ్డ. అన్న ఏంది ఇంకా తయారు కాలే కూర్చున్నావు నిమ్మలాగా? పోదాం తీరా ఇక్కడ చల్లబడిపో ఇంత తినిపోదాం వాడు అయ్యవల్ల అవ్వగలరా? అరే తినకుండా ఇక్కడ కూర్చుంటే ఆ సర్పంచ్ మళ్ళా దెబ్బని ఏమైనా పని పడితే బయటికి పోతే మళ్ళీ మన కాడ ఎవరు దొక్కుతారు, ఎవరు పిలిపించి అడుగుతారు? ఏడికే ఇటు పోవుడు. ఆ చెల్లెను అట్లా ఇబ్బంది పెట్టిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం పోలే అయిపోయి నేను వానిదే కంప్లైంట్ ఇద్దాం పోతే అక్కడ సర్పంచ్ కలిసిన వాళ్ళు సర్పంచ్ ఏ కంప్లైంట్ అయితే ఏమద్దు రేపు పొద్దున్న పిలిపించి అడుగుతా తీరి మీరు వానిది ఏం ఫిర్యాదు ఇస్తారు అనవసరంగా మళ్ళీ మీ పిల్ల జీవితం కూడా పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు అవుతుంది, అవసరం లేదు తీరి వాడిని ఇబ్బంది పెట్టేందుకు మీరు ఇబ్బంది పడేందుకు రేపు పొద్దున వాడిని పిలిపిస్తే మీరు రాలే అన్నాడు. మంచిగానే ఉన్నది. నీకేమన్నా సోయి ఉన్నదా అనయ్య? వాని పిటిషన్ ఇచ్చేస్తారు కానీ ఆయన పెద్ద మనిషి చెప్పిండా అని వచ్చిండ్రా? మీరు వచ్చే వరకు మేము పండుకున్నావు, మీరు పిటిషన్ ఇచ్చారు కావచ్చు అని నేను అనుకున్నాను. నువ్వుగా పెద్ద మనిషి చెప్పిండు సర్పంచ్ చెప్పిండు అని వచ్చుడైందే. కాదు బిడ్డ, ఇప్పుడు సర్పంచ్ చెప్పి మాత్రం నిజం కాదా? ఆయన పిలిపించి అడుగుతానప్పుడు మనం ఆగి ఆలోచిస్తే మంచిదే కదా బిడ్డ. మంచిదే అయ్యా, వాడు ఇంకెంత మందికి ఇట్లా టార్చర్ పెట్టి చంపుతాడు వాడు. కాదే ఆడపిల్ల ముచ్చటగా పెద్ద మనిషికి చెప్పాను మన ఇంట్లో మనం చేసుకుంటాం. వాడు గట్టిగా మాట్లాడుతూ అన్నాడా? ఇక మీ ఒర్రుడు మీకే ఏది వినరు. వాడిని పిలిపించినాక ఆడ వాడు ఏమన్నా కథలు పడితే వాడిని చెంప వలగొట్టాలి, ఊకోవద్దు. బిడ్డ మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కాడికి పోయినామే, పోలీస్ స్టేషన్ కాడికి పోయేసరికి ఆ ఊరు సర్పంచ్ అక్కడ ఉన్నాడు. గట్లా మరి ఇప్పుడు మీరు ఎన్నడు రమ్మన్నారు? గట్లానికి చెవు రూపుకుంటూ వచ్చిల్లా మీ పోడు పొరకదండగాను. అరే ఎప్పుడు రమ్మన్నాడే? ఇప్పుడు రమ్మన్నట్టు ఇడియాల పోవాలి. ఇప్పుడు ఏంది బిడ్డ మీ అమ్మకేమని వెళ్తుందా? మంచి అవుతాడు వాడు ఏకేకి పోయి అనంతగాడు మీద పడి పని కొట్టింది అనుకో వీని కేసు పెడతావు, ఇదో బదనమా కదా? బదనాం అవుతుంది, వాడు చేసింది మంచి పని ఇంకా బదనాం అవుతుంది. ఆగమ్మ మాట్లాడి రాదు 10 మందిలో కొద్ది. ఇప్పుడు మన చెల్లి ఆడపిల్లేనే, నరం లేని 4 తీర్లా మాట్లాడతారు. ఇట్లనన్నా మనం అప్పుడే పోయి వాడిని తప్పనిపించి 4 అన్ని కద్దంతే. మనం కూడా పోదాంపా. పోదు రత్తురు అసలు ఉన్నది మా వైష్ణవి వీళ్ళు. వైష్ణవి ఈరా ఇప్పుడు ఆ పోరాడు ఆడెవడో లేడా? బాబోయి రాత్రి కంప్లైంట్ ఇచ్చేద్దామని పోతే వాళ్ళ ఊరి సర్పంచ్ కలిసిండట, మాట్లాడదాం ఇక ఆడపిల్ల ముచ్చట బయట వేసుకున్నాడు ఎందుకు, నిలబెట్టి మాట్లాడితే వంది తప్పేది ఉంటే 4 అన్నత్తురు కానీ ఈ ముచ్చట పెద్ద వేసుకోకురు అన్నారట. ఇప్పుడు రమ్మన్నారట. ఆడికి ఓవుడు ఉన్నది. ఆడికి పోయినాక మరి నువ్వు మెసేజ్ చేసినట్టు ఇట్లా ఆడ వాని దగ్గర ఏమన్నా ఉన్నదా? నువ్వు ఫోన్ మాట్లాడినాయో, మెసేజ్లు చేసినాయో, రికార్డులో బికార్డులో ఏమన్నా ఉన్నాయానే? మెసేజ్లు అయితే ఉన్నాయి అట్లనే. వారు చేసినవి కాదు, నువ్వు వానికి ఏమన్నా చేసినవా? అట్లేం లేవు. ఆయన కరెక్ట్ చెప్పు. కరెక్టే. మనం అక్కడికి పోయినాక వాని 4 అందుకుంది అనేటట్టు ఉండాలి కానీ మన దిక్కు తప్పు ఉండద్దు. ఎందుకంటే ఇటు వాళ్ళదే తప్పైంది, మళ్ళీ ఏడ బయట పడుతుందో అని మందు తాగిందని మన మీదకే రివర్స్ వస్తారు. మనం ఆ మాట అనిపించుకోవద్దు. నువ్వు కరెక్ట్ చెప్పు. ఉన్నాయి అక్క, వాడు చేసినవి అవుతున్నాయి. నువ్వు అయితే వానికి చేయలే కదా బిడ్డ మెసేజ్ అయితే. ఆడికి చెల్లెని తీసుకొని పోదా, ఫోన్ పట్టుకొని పోయి ఆడనే బిడ్డ నేను బాబాయ్ ఉద్దరం అవుతుంది. ఏంది బాబాయ్ నువ్వు పోయి ఆడ మళ్ళీ చిన్నగా మాట్లాడతారా? దాన్ని తీసుకొని పోతేనే వాడు తప్పైందని దాని కాళ్ళ మీద వాడన్నాయి. అట్లయితేనే మరి మంచిగా చెల్లెని తీసుకొని పోదాం బిడ్డ. ఆయన కూడా నువ్వు తర్వాత ఆయనకు ఫోన్ చేసి రమ్మందు కానీ మనం వాడికి పోదాం. ఇగో వాడు అనంతగాడు ఊళ్ళే పోయిండు, వాళ్ళ దోస్తులతో పోయిండు. వాడు అద్దు, వాడు అత్త లేనిపోయిన పరిచయం అవుతుంది. మరి కదా వాడిని రమ్మన్నా ఏంది వెనక మరి లేని తోటి చేస్తావు, నువ్వు లేని పెంట తయారు చేస్తావు తమ్మి. వద్దు మళ్ళీ ఆవేశపడితే ఇప్పుడు నాకున్న కోపం కన్నా మనకి ఎక్కువ కోపం ఉన్నది. అరే ఏదేమైనా మనం సమరస్యంగా మనమే పోయేద్దాం అని చెప్పకు, వచ్చినాక చెప్తాం. ఇక్కడంతా అయితే తిందాం, దారి తిన్నాక వాళ్ళు అత్తరేమో వచ్చినాక చల్లబడదాం, చల్లబడి పట్టేసుకొని పోతాం. లేట్ చేయకూరి మీరు తినడు అంటే మళ్ళీ నాకు సరే కోపం వస్తాను. హలో నానా. బిడ్డ 2 సార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలే బిడ్డ, ఏం చెప్తానా బిడ్డ? బట్టలు విండి నాన్న, చూసుకోలేను ఫోను. మంచిగా ఉన్నావాయే? మంచిగానే ఉన్నా బిడ్డ. ఇది పండుగకు ఎప్పుడు వస్తారని ఫోన్ చేసిన బిడ్డ. ఆయనకు ఫోన్ చేసినవాయే మరి? అల్లుడికి కూడా చేసిన బిడ్డ, చేసినా చెప్పినా. సరే నేను అత్తమ్మని అడుగుతా. తమ్ముడు వచ్చిండా? తమ్ముడు కూడా వచ్చిండు బిడ్డ. నిన్న వచ్చిండా? సరే మేము వెళ్తాం, బయలుదేరుతాం మరి.
సరే బిడ్డ, ఉంటానా బిడ్డ. సరేనే. అత్తమ్మ, చెప్పే. నాన్న ఫోన్ చేసిండు పండక్కి రమ్మని. అయ్యో, నువ్వు ఉంటావని నేను పిండి ఇట్లా పట్టిపించిన అప్పాలు ఇట్లా చేసుకుందామని. మళ్ళీ నువ్వు పోతా అంటే ఎట్లా చెప్పు? అది కాదత్తమ్మ, తమ్ముడు కూడా వచ్చిండట. అది కరెక్టే గానీ అక్క కూడా లేదా? అక్క వాళ్ళ అవ్వగారింటికి వాయే, నువ్వు కూడా పోతే మళ్ళీ నేను ఒక్కదాన్ని ఏమని చేయాలి, ఎట్లా అని చేయాలి? పండుగకు ముగ్గుడు పెట్టుకోవద్దా మన ఇంట్లో? తమ్ముడు అత్త ఏమున్నది, తమ్ముడు నాన్న నీటే రమ్మని చెప్పు. సరే అత్తమ్మ, నేను ఒకసారి నాన్నతో మాట్లాడతా. కొంచెం అనేసుకో. ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు? మా ఫ్రెండ్స్తో ఉన్నా, మీ ఇంటికి వస్తున్నా కానీ లిఫ్ట్ చేయలేదు. ఏమైనా డల్గున్నాయండి? మా నాన్న నీకు ఫోన్ చేసిండా? చేసిండే, పండుగ ఇంటికి రమ్మంటాడు. సరే అత్తని తీమా అని చెప్పిన. నేను అత్తమ్మని అడిగిన, అత్తమ్మ మా నాన్నకి ఇట్లా ఫోన్ చేసిండు పండక్కి రమ్మంటుండని చెప్పిన. అబ్బు బిడ్డ, అక్క లేదు, నువ్వు కూడా లేకపోతే ఎట్లా, వీలైతే వాళ్ళనే రమ్మందామని అంటుంది. అది కూడా కరెక్టే కానీ వదిన వాళ్ళు ఇట్లా లేరు ఇక్కడ, మనమని ఉండాలి కదా పండుగకు. ఏంటిది కరెక్ట్ అరవింద్? నేను అక్కడ కోంది పండుగ లెక్క ఉంటుందా వాళ్ళకి? కొత్తగా పెళ్ళైంది, బిడ్డ అల్లుడు అయితే వాళ్ళకి సంబరం ఉండదా? మళ్ళీ తమ్ముడు కూడా వచ్చిండట. కాదే, మా అమ్మ ఉద్దేశం అంటే మా అమ్మకి ఆడపిల్లలు లేరు కాబట్టి మిమ్మల్ని ఉండమంటుంది. కనీసం మీరని ఉంటే పండుగ కళ్ళు ఉంటుంది. అర్థమైందా? సరే అరవింద్, అది నేను అర్థం చేసుకుంటా, కానీ కొత్తగా పెళ్ళైంది, మా వాళ్ళు కూడా సంబరం ఉంటుంది కదా నేను పోతే. నెక్స్ట్ నుంచి ఉంటా కదా నేను. సరే ఇప్పుడు ఏం పోదామా? పోదామని అంటున్నా. సరే పోదంతి, దానికే ముఖం అంతా మార్చుకొని కూర్చోనా? పోదంతి అంటే అయిపోతుందా? అత్తమ్మ అద్దన్నది. సరేది, అమ్మతో నేను మాట్లాడితే కానీ పోదంతి. అన్న వేసుకురాపు. నువ్వు తిన్నావా? తిందే. సరే ఇద్దరికి వేసుకురాపు. అమ్మా, ఏంది బిడ్డ? మా మామయ్య ఫోన్ చేసిండు, పండుగ రమ్మంటాడు. పోదామని అనుకుంటాను. అయిందిరా, హారికకి ఇంత ముందే చెప్పినా కదా, అద్దు బిడ్డ మనం అప్పాలు వేసుకుందాం అని చెప్పిన. చెప్పినావు కానీ అది ఉండి మా అమ్మ కూడా లేదు, నేను పోతేనే పండుగ అది అంటుంది. అది నిజమే కానీ ఇంట్లో వదిన కూడా లేదా? మీరు కూడా అటు పోతే మళ్ళీ మీ ఇద్దరు వినాలా బాపు నేను పండుగకు? కరెక్టే అమ్మా, మా మామయ్య కూడా ఫోన్ చేసి నువ్వు రావాలా అని అంటాడు. మరి ఈ ముచ్చట నిన్నే చెప్తే అయిపోవు కదా, నేను ఇంత పిండి పట్టించుకురాకపోదును. మేము ఎటు పోవమ్మా, ఇంట్లోనే ఉంటామంటారు. మీరు ఉన్నారనే నేను అప్పాలకి ఇట్లా పిండి పట్టించుకొచ్చింది. ఆయన మా మామయ్య రమ్మంటాడమ్మా, నేను నాకు తెలుసు ఆయన రమ్మంటాడని. అది ముఖంతో మార్చుకొని అది కూర్చున్నది, నువ్వు వద్దాను పోలే. మరి ఎట్లా చేయాలి, ఏమని చేయాలి? ఒక్కదాన్ని ఎట్లా ఎత్త అవుతుంది చెప్పురా? బాపు నేను ఇక గుడ్డి కుక్కలో ఇద్దరమే ఉండాలా పండగకు? కాదమ్మా, ఇప్పుడు అక్కడ కూడా పండుగ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఉంటాయి కదా మా అల్లుడు రావాలని. అదే మీ బామ్మర్ది కూడా వచ్చిందట కదా, మీ బామ్మర్ది నుండి మామయ్యని ఇటే రమ్మని చెప్పిన. అరే వాళ్ళు ఇటు ఎందుకు వస్తారమ్మా, మనం పోతాం కానీ కొత్త అల్లుడు పోతారా వాళ్ళు వస్తారా? ఏమైతుందిరా, అందరం కలిసి మంచిగా ఒక్క దగ్గర పండగ వేసుకోపోదువా? ఏమో అమ్మ, అది చెప్తింటలేదు. మా మామయ్య కూడా రావాలని ఆయన అంటాడు. మామయ్యలు కూడా వైష్ణవి విషయంలో అంత ఆగమాగం టెన్షన్ కొద్దే ఉండే. నిన్న అప్పాలు చేసి వాళ్ళకి ఇన్ని పట్టుకుపోదామని చూస్తున్నా. నీ టెన్షన్ నాకు ఏం చెప్పకమ్మా, వాళ్ళ వైష్ణవి గిష్ణవి ఏం మాట్లాడుకోరు. ఇక మరి పోదామని అనుకున్నారు కదరా, అనుకున్నాక మరి నన్ను ఎందుకు అడుగుతాను? అరే నీకు చెప్పకుండా పోతే మళ్ళీ నువ్వు అనవా అమ్మ, నాకు చెప్పిండా చేసిండా అని? నేను అంటే ఆగుతావా? ఇప్పుడు ఆగవు కదా, మీకు నచ్చినట్టే చేస్తారు. మరి నాకెందుకు చెప్తారు? చెప్పకుర్రి, చెప్పి బదనం చేసుడు ఎందుకు? నువ్వేమో ఇట్లా మాట్లాడు, అదేమో అలిగి కూర్చుంటుంది. ఏందమ్మా ఇది? మీ ఇష్టం బిడ్డ, మీరు ఏమన్నా వేసుకోరి. ఏంటన్నా నేను చెప్తున్నారా మీరు? సరే పోతాను. పోయిరారి. నేనేదో పండగకు అందరూ ఒక దగ్గర ఉంటే సంబరంగా ఉంటుందని నేనంటే వాళ్ళకు వేరే రకంగా అర్థమవుతుంది. ఏం చెప్తా చెప్పినప్పుడు.
అత్తమ్మ పోయేత్తాం. పోయిరారి. సర్పంచ్ సాబ్ ఏమైంది? వాళ్ళు లేరే? పిలిపిస్తా అని ఇక్కడ కూర్చుంటే పెట్టి ఇంతవరకు వాళ్ళ జాడలేదు. వస్తారా పొద్దున్నే మనిషిని పంపించినా వస్తారట. ఇప్పుడు మీ వాళ్ళు అందరూ వచ్చినట్టేనా? అందరు వచ్చిళ్ళు, ఒక మా కొడుకుని తీసుకురాలే. వస్తాను. అద్దదు మీ కొడుకు నిన్న చూసినా కదా, లుల్లి అయితే బాగుండదు. ఇప్పుడు వస్తాను, మాట్లాడదాం. అట్లా కాదు సర్పంచ్ సాబ్, మా మానాన్న మీద పోలీస్ స్టేషన్ పోతానంటే మాకు ఎదురు తిరిగినావు. ఆగన్నా ఆగు, ఆ పిల్లగాడు తప్పు చేస్తే చేయొచ్చు కానీ వాళ్ళ అయ్యకు నౌకరినది, గవర్నమెంట్ టీచరు, జరమన్నా ముఖం చూడలే ఆగులే అని అంటే ఆగితే. ఇప్పుడు వాళ్ళను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఆ మాట చెప్పిన ఆవేశంగా పోతే ఈ రోజు కేసు అయితే ఏమవు? మీ పాప పరిస్థితి కానీ వాని పరిస్థితి కానీ బాగుండదు కదా. దానికోసమైనా ఆ రోజు ఆగమన్నా. ఇప్పుడు వస్తాను, మనిషి కూడా పంపించిన మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడదాం. కాదు సర్పంచ్ గారు, మీ పొద్దునంగా వచ్చినాం, వాడు ఇంతవరకు రాలేదు. మీరేమన్నా అంటే అత్తాను పిలిపిస్తానని పడుతుంది. వాడు ఇంతవరకు దిక్కులేదు, దిశ లేదు. వారికి భయం లేదట్లేదు సర్పంచ్ గారు. మీరు అంటే అసలు నాకు అర్థం కాదు. భయం ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి చెప్తాను. ఆగే అన్న, తొందరపడకూడదు. సర్పంచ్ అన్న చెప్పిండు కదా, పిలిపిస్తాడు. పిలిపించినాక మాట్లాడదాం. కా తమ్ముడు, నిన్న మా కొడుకు వచ్చిన ఆవేశం, మాకున్న కోపానికి మన ఇంటి మీద దాడి చేసి మన బొక్కలు కొట్టే లెక్క మాది. సర్పంచ్ గారు చెప్పిన వాటిలో ఆగినా మేము. దానికోసమైనా కొట్టుకుంటారనే ఉద్దేశంతో నేను అర్థం చెప్పాను. నేను వాడు నిన్న పోయింటే వాడిని కాలు రెక్కలు ఇరుసు మొత్తం అట్లా వస్తాడు. ఇప్పుడు మేము కొట్టిన అందరం పిలిచి మాట్లాడదాం. వాడు రాని వాడి సంగతి చెప్తే నేను ఏమనుకుంటాను? కొడుకు మొన్న బిడ్డ జోలికి వస్తాడా? వాడు ఎవ్వడు మన ఎంత? అట్లద్దు అట్లద్దనే ఇప్పుడు సమరసంగా మాట్లాడదామని ఇక్కడ పిలిచినాం కదా. ఆవేశాలు కూకుని రద్దు. ఒక్కటే సర్పంచ్ నువ్వేమన్నావు? ఏడపోయినా పరువే, ఊళ్ళోకి వద్దు ఏమద్దు, ఒక అడిగి తీసుకొచ్చాను. ఇప్పుడు ఊళ్ళోకి పోయిన వాళ్ళం కాదు, మనం పోలీస్ స్టేషన్ పోయిన వాళ్ళం కాదు. ఏడు మాట్లాడతాను అన్న, నేను మాట్లాడతానే, నేను షెడ్ చేస్తానే, మీ బిడ్డ జోలికి రాని అని అన్నావు. వాడు ఏం చేసినా ఏం చేయకున్నా నా బిడ్డ జోలికి అయితే రావద్దు. వాడు మీ బిడ్డ కాదు, ఏ బిడ్డ జోలికి ఒకటే చేద్దాం మనం. సరే, ఇక నువ్వు అన్నావు కదా, నీ మాట మీదకి లాగుతా. నా మాట మీద కూడా చేద్దాం. ఇప్పుడు మాట్లాడదాం. ఇవాళ కనుక వాడు రాలేదనుకో, పోలీస్ స్టేషన్ పెట్టి వాడిని కాలు రెక్కలు కొట్టి తరిగానా? వచ్చారు దగ్గరికి వచ్చిండ్రు, వస్తున్నారు. తొందర ఎందుకు? ఏందన్న వచ్చిళ్ళు మేము వచ్చి గంట మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ అత్తాలని వాళ్ళని చంపుతాను. వచ్చిర్రా, మా దగ్గరికి వచ్చిర్రట. తొందర ఎందుకు? మీరు మెత్తగా మాట్లాడండి. వాడు ఇంటికి పోయి మందలిచ్చిన వాళ్ళం కాదు, అంటే పోలీస్ స్టేషన్ పోయిన వాళ్ళం కాదు. సాక్షి తీసుకొచ్చి ఆయన అత్తాలంటే మీరు గిడికి తీసుకొచ్చి మాట్లాడతారు ఏందయ్యా? ఆగోళ్ళమ్మా, ఆవేశపడకూడదు. పిలిపిస్తాను కదా, వస్తాను. ఆవేశం ఉండదా మాకు? ఆవేశపడకపోతే దండం పెట్టుకుంటావా వారికి? మీ బాధ మాకు అర్థమవుతుందమ్మా. మరి వచ్చినాక మాట్లాడదాం. ఏం అర్థమవుతుందో ఏం కాదో అసలైన వానికి అర్థమైతే లేదు కదా ముచ్చట. ఆడిపోరాలి జీవితాలతో ఆడుకుంటూ పాడుకోవడం నరికి పారే చూడాలి. వాళ్ళ అత్తలు బిడ్డ మీరు ఎవ్వరు ఏం మాట్లాడుతుంది? ఓడి పోయేట కాదు, నేను అడుగుతాను. మాట్లాడుతుంది. అరే నువ్వు అక్కడ ఏం మాట్లాడి ఎప్పుడైంది ఉంటాను అసలుగా పరువు మరి ఉద్యోగం పోతుంది. మరి ఉంటాను ఇప్పుడప్పుడు ఏం మాట్లాడకంటే ఉంటాం కానీ మీరేం మాట్లాడతారో మాట్లాడాలి. అప్పుడు చెప్తాం. ఆవేశం వద్దు, మాట్లాడదాం. సర్పంచ్ సాబ్ నమస్తే అండి. నమస్తే. ఇంత టైం అయినా లేట్ అవుతుంది. వాళ్ళు ఎంతసేపు అయింది వచ్చి? ఉన్న ఊర్లో ఏదో నువ్వు మర్యాద మీద నీకు ఇచ్చి పెడితే రావా? మావాడు చక్కగా దొరకలే. ఊరంతా తిరిగిగా ఊరికి ఫోన్ చేస్తే కాడినంటే వాళ్ళని తీసుకొని మీ మాట కొద్దీ వాడిని తీసుకువచ్చిన. ఇలా మీరు ఎట్లా చెప్తే అట్లుంటాయి. దొంగేనా ఎట్లా దొరుకుతాడు? ఎవలాడరాజనక్కడ జన్నెక్కి కొల్లాయలు ఇడిచి పెడతారు. గట్ల ఇడిచిపెట్టి రా ఏంది మీ ఓన్ని? అద్దమ్మా మాట్లాడదాం, ఉండండి. ఏంటిది అడుగు. ఏందిరా నువ్వు చేసిన పని ఏంది? నువ్వు చేసిన పంచాయతీ ఏంది? కథ ఏంది? నీ వయసు ఏంది? నువ్వు చేసే పని ఏంది? ఎందుకు చేసినావు ఇట్లా? ఏందైనా అర్థం కాదు. మెల్లగా ఇంకా ఆరతి పట్టుకొచ్చి మెల్లగా తిప్పాడుకుని చేసిన ఘనకార్యానికి ఆరతి పట్టుకొచ్చి తిప్పాడుకుని వాడిని. ఇప్పుడు మీరే మాట్లాడుకుంటారా? మీరే మాట్లాడుకుంటారా? ఎందుకు మాట్లాడుతున్నారు? అడుగుతాం కదా. అడుగుతాడు, మాట్లాడదాం. బాబు చెప్పురా, నీ సంగతి ఏంది? చెప్పురా, ఎందుకు చేసినావు? చెప్పేవరా? చెప్పురా. అవునా అమ్మా, మీరు ఆగండి అమ్మా, మీరు ఆగండి. చెప్తా. నేను మొన్న సర్పంచ్ సాబ్ బండ మీద పిలిపించారు, చెప్పాము. అమ్మాయి దవాఖాన పడ్డానికి తెలుసుకున్న విషయం తెలుసుకున్నా. తెలుసుకున్న తర్వాత మా వాడిని ఫోన్ చూసిన.
ఫోన్ చూసిన తర్వాత మరి ఏంది ఈ సంగతి ఇట్లేం జరుగుతుంది, మరి మామని తప్పున్నదా అమ్మాయి నుంచి వచ్చిందా చూసేసరికి ఒక్కొక్క మెసేజ్ చూసేసరికి దానిలో అమ్మాయి నుంచి కూడా అన్నోన్ నెంబర్ ఫస్ట్, తర్వాత వీడు ఏదో బుజ్జి అని పేరు చేసుకున్నాడు. ఏంది లేదు అని గట్టిగా అడిగిన, ఎందుకంటే పొద్దున కాలేజీ పోతా సాయంత్రం వస్తా. మరి కొట్టేటోడు మరి గంగల గలవని పది పిల్లలు నాగా చేయని నాకు గట్టగా తినే టీచరు అలా మెసేజ్లు ఉన్నాయి అన్నోన్ నెంబర్ ఉన్నదని నువ్వు గుట్టిస్తాను అట్లా నా పోరుకి అసలు మెసేజ్ చేసిన తెలియదు. పుట్టుడు కాదమ్మా, నేను ఏం చేసిన తర్వాత దాని ట్రూ కలర్ చూసిన, సర్పంచ్ ట్రూ కలర్ చూస్తే ఆ అమ్మాయి పేరు నాకు అవపడ్డది. అప్పటి తర్వాత సరే మనం పరుగుగళ్ళం, వాళ్ళు కూడా పరుగుగళ్ళు, ఎందుకంటే ఎవరైనా నేను 20 ఏళ్ళగా చదువు చెప్తాను, ఆడపిల్లలు ఎవరైనా కూడా బతుకే, ఎందుకైనా కూడా వాళ్ళు ఖరాబ్ చేయొద్దు, పేరు బదనం కావద్దు. హాస్పిటల్ పడ్డది, వాళ్ళకు 40,000 ఖర్చు అయినాయి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పరుగు కాపాడాలని మీ మాట కొద్దీ నేను తీసుకొచ్చిన. ఇప్పుడు ఆ సెల్లులు చూద్దాం, దానిలో ఏమైనా పొరపాటు కనుక ఉన్నట్టయితే ఈ విషయం బయటకు పోకుండా ఇంకొక అమ్మాయికి అన్యాయం జరగకుండా మీరు చెప్పినట్టు ఏంట ఏమన్నా పరిష్కారం సామరస్యం కూడా కొడదాం. అర్థం చెప్తాను ఏంటి, నా బిడ్డ తప్పు చేసినట్టున్నావా? ఆవేశపడకు. ఏంది ఆయన ఏం మాట్లాడతాడు? నీ కొడుకు ఏంది నా బిడ్డ సెల్లు నీ కొడుకు తల్లి మెసేజ్ ఇప్పుడు నిజం చెప్పిందా? నీ కొడుకు నిజం అడిగినావా? నువ్వు మళ్ళీ పంతులు ఇదే నీ కొడుకు బుద్ధి, పండిత పుత్ర పరమసు ఉంటానట్టు ఏం మాట్లాడుతుంది? నీకు అర్థమైందా? ఆగే అన్న ఆవేశపడ ఆగే అన్న అని మా చెప్తాను. ఆయన ఫోన్ తీసి నీకు ఇచ్చిండు, నువ్వు జేబులో పెట్టుకుని ఏం చూస్తానవా? నా సినిమా చూస్తానవా? ఈడా లాగ్ తీసి మీ ఊరు వెనకేసుకుంటారా? మెసేజ్ చూడు. అది నవ్వుతానే నా బిడ్డ జీవితం నవ్వులాడవు నాది. అరే నవ్వులాడడం నా నీకు అక్కడ ఈ అమ్మాయి నెంబర్ ఏదిరా మెసేజ్ లా చూపిస్తురారా? చూపించుపా. లేమున్నాయి, ఏం మెసేజ్ లేవు, అన్ని డిలీట్ చేసే ఉన్నాయి. లేమున్నాయి ఏం లేవు, తీసేసిండు. ఈ ఫోన్లు అన్ని డిలీట్ చేసినవా? చాట్ మొత్తం తీసేసాడు. ఏం లేవు అమ్మా. కాదు ఇదిగో, చూడు ఏంది చెప్పది వాడిని ఏందిరా ఫోటో చూడు సర్పంచ్ సాబ్ నువ్వు. ఆగో సార్, పెద్దవాడు సాగు, పెద్దవాడు సాగు. ఇప్పుడు 2 చేతులు ఆగో మేడం, 2 చేతులు కలిస్తే సప్పట్లు అవుతాయి. 2 చేతులు కత్తరే సప్పట్లు అవుతాయి. మరి ఆ చేతి ఏది కనబడలేదు. మా పొరి చేసినాయి, మీ ఊరు చేసినాయి చూపించాను. ఇప్పుడు ఆడపిల్ల ఎవరికైనా బాధ అనిపిస్తుంది. హాస్పిటల్ పట్ట నాకు కూడా బాధ అనిపించింది. మరి ఇప్పుడు మీదికు 2 చేతులు అమ్మాయి మెసేజ్ చేస్తే మా వాడు చేసిండు. ఫస్ట్ తక్కపోవాలి. నువ్వేమనుకుంటున్నావు? 2 చేతులు ఎక్కడేమో 2 చేతులు అంటాను నువ్వు. చూస్తాడు, అదే చూస్తా సెల్లులు ఏమో మెసేజ్ డిలీట్ చేసి ఉన్నాయి. మొత్తం డిలీట్ చేసినవరా? ఫోటోలు గిట్లనా? ఫోటో చూడండి. సెల్లులు అంటే కారా అమ్మాయి అన్నం తింటారు ఎవరా? కడుపు గడ్డి తింటాను ఎవరా? నీ అయ్యా పంతులం కాదురా? నీకు చదువు నేర్పలేదా? సంస్కారం నేర్పలేదురా? ఆగురా మాట్లాడదాం, కూర్చోండి. ఆగురమ్మా, చెప్పరా? ఒక ఆవేశపడకు, కూర్చో. వాడు దొంగ ఉన్నట్టున్నాడు, వాడి ముఖం అక్కడ సర్పంచ్ సాపున్నాడు. నేనున్నా నా కొడుకని వెనకేసుకోవట్లేను. ఇప్పుడు మీ బిడ్డ అయినా ఎవరి బిడ్డ అయినా ఆడబిడ్డ ఎవరి పరుగు పోవద్దు. ఇప్పుడు మీరు చెప్పండి. అరే ఇప్పటికైనా చెప్పురా. అరే ఇంకోసారి చెప్పు. ఒక్క నిమిషం, వాడే మాట్లాడుతాడు, వాడే చెప్పాలి. నువ్వు ఇట్లా చెప్పి మేడం ఒక్క నిమిషం. ముందుకురా చేసిందన్న సెల్లడింగ్ మెసేజ్ మొహం చూసి చెప్పిటు. నాకు చెప్పమ్మా. నువ్వేదో మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆగమ్మా, మీ బాధ నాకు అర్థమైంది. సర్పంచ్ సాపు నువ్వు చెప్తా అట్లా అయ్యా. ఏం చెప్తా అట్లా ఇట్టాడట. అసలు ఫస్ట్ సర్పంచ్ గారు అడుగుతాను ఆగురు, మీరు ఆవేశపడు. అరే మాట్లాడరా. వాళ్ళు కేసు నేను చెప్పినప్పుడు నేను మొదటి నుంచి వెళ్ళి ఎట్లా జరిగింది, ఏం జరిగింది మొత్తం చెప్పు. ఇలా ఏదో ఒకటి తెలిసిపోవాలి. ఎందుకంటే నేను నిడిచిపెడతా, నువ్వు జంగి ఇడిచిపెడతాను, నా ఉండిపోతుంది. చదువుకుంటేనే మంచి చదువుకో, లేకపోతే నీ సెల్లులో కప్పేపు మనకి ఏమైనా ఉంటే నేను పని చెప్తాను. నేను చెప్పు రాజారా, నన్ను కుట్టేసిన నువ్వు ఏం జరిగింది అసలు చెప్పు. ఆగమ్మా,
నేను మాట్లాడతాను కదా. కూర్చోరా ఆగురా అట్లా చేసుకోవద్దు మాట్లాడుతున్నా కదా కూర్చోరా మాట్లాడుతాం కదా చెప్పురా ఒక్కటే సర్పంచ్ నువ్వు బాగపడితే ఆగను నా దిక్కున కానీ ఓటు పెద్ద సుతారం కాదు. మీరు ఆగురమ్మా రైట్ రా అన్న మాట్లాడుతున్నా ఆవేశపడకు రావు చెప్పురా రమ్మను ఏం జరిగింది చెప్పు ఆగురా మీరు తొందరపడకూరు ఏం మాట్లాడుతున్నావా నువ్వు తొందరపడకుండా నీ అసలు అరే నీవు కూడా మాట్లాడుతున్నా అమ్మా తప్పు చేసింది కట్టాక నల్లి కుట్ల నాలుగు పక్క వేసుకొని చూస్తుండు నా సెల్లే తప్పు కాబట్టి బరాబర్ మాట్లాడుతుంది సెల్ అందుకని పుచ్చుకరు విని వీని లెక్క ఇంకా నలుగురు తయారవుతారు వీని చూసి మీరే మాట్లాడతారా ఇప్పుడు మీరు 10 మంది అయ్యారు సర్పంచ్ సాబు గౌరవం కొద్ది ముచ్చట తెలుసా నేను వచ్చింది మీ ఊళ్ళోకి వచ్చిన మేము వచ్చిన 10 మంది కట్టగలమ్మా నువ్వు ఫస్ట్ ఏమన్నా 2 దిక్కులు అయితేనే అయింది కదా అన్న 100 మందికి చదువు చెప్పి 100 మందికి మంచి ఎప్పుడు ఫస్ట్ నీ ఇంట్లో నీ కొడుకు ఎట్లా తిరుగుతాడు ఎట్లా బతుకుతాడు ఏం చేస్తాడు ఎంతమంది ఆడల్లో ఉసురు పోసుకుంటాడో తెలుసుకో. సూరి చెప్పురా బిడ్డ చెప్పు నువ్వు తప్పు చేస్తానో తప్పు చేసాను చెప్పు మెసేజ్ చేస్తానో మెసేజ్ చేసాను చెప్పు ఏం చేయకపోతే ఏం చేయలేని చెప్పు ఏదో ఒకటి చెప్పు బట్ట ముగేశమే ఒకసారి చూడేది అంతా చూయించు ఎంత మంది ఇలా మొత్తం తెలుస్తాంది. ఏంది ఆ ఫోటోలు ఏంది ఆ కథ ఏంది ఆ కార్ఖాన ఏంది మొత్తం అసలు అవి చూస్తా అంటే మనం ఏమైనా మాట్లాడేటట్టుందా అదేనా మా ఇంట్లో సెల్ ఉన్నది కాదురా ఇగో నాకు బిడ్డ ఉన్నదే అది ఫోటోలు చేసుడు తప్పే మామూలు చేసుడు తప్పే అది మొత్తం అమ్మాయికి మెసేజ్ పెట్టుడు తప్పే తప్పైంది నాకు క్షమించుర్రి మా వంతు తరపున తప్పని ఒప్పుకుంటానా మొత్తం ఘోరంగా ఉన్నది ఆ వీడియోలు చూసినా కూడా ఫోటోలు చూసినా కూడా అసలు మంచి అనిపించలేదు మావాడు వేసింది 100% తప్పు నన్ను క్షమించుర్రి. చూడరా నీ తండ్రిని చూడరా నీ తండ్రి ఒక పంతులురా ఆయన చేతికింత ఎంతమంది కలెక్టర్ వెళ్ళరా చదువుకొని ఎంతమంది డాక్టర్లు వెళ్ళరా ఎంతమంది ఇంజనీర్లు వెళ్ళరా కనీసం పంతులు కొట్టుకుండవలసిన జ్ఞానం కూడా లేదెవరా నీకు నువ్వు మనిషి పశువురా ఎంత బాధపడతాను నువ్వు అన్న లెక్క భావించిందిరా మన బిడ్డ అన్నయ్య ఆలు పెట్టింది నీకు మెసేజ్ ఆ పిల్లకి ఏమని మెసేజ్ పెడతారా నువ్వు మనిషివా కుక్కవా కాదురా నిన్నేమిటి చదివించింటా మీ నాన్న అనుభవం ముందు నీ బతికెంతరా ఆయన ఒక మంచి పంతులట మేము ఆయన పంతులని తెలిసినాక కూడా అసలు పంతులు కొడుకు గిట్ల చేసుడు ఏందని మేమే ఆశ్చర్యపోయినావు. నువ్వు చదువుకోమని నిన్ను కాలేజ్ పంపిస్తే నువ్వు నేర్చుకున్న టెక్నాలజీ ఏంటిరా నువ్వు నేర్చుకున్న టెక్నాలజీ వల్ల నీకు మంచి జరుగుతుందా 10 మంది ఆడపిల్లలకు అన్యాయం జరిగే టెక్నాలజీ ఏమి నేర్చుకున్నావురా ఆ ఏఏ ఏంది ఆ మార్ఫింగ్ లేంది ఎందుకు చూస్తున్నారు అట్లా ఏ తప్పు చేసినా కూడా మళ్ళీ ఇట్లనే నిలబడి చూస్తున్నావు ఏంద్రా నీ చదువు పాడు కానీ చదువు చదువుకున్నావా లేకపోతే నువ్వు గాజులు కావేనవా ఇదేనా నువ్వు చదువుకున్నది చదువుకోమని పంపిస్తే బల్లలకు పోయి వేసే చదువు ఇదేనా మీ నాన్న ఒక ఉపాధ్యాయుడు ఆయన ఒక 10 మందికి విద్య నేర్పి ఆయన వల్ల మంచి ప్రయోజకులు అయ్యారు ఏడుచుడు కాదు ఇంకా ఇప్పుడు ఎడతాను రాజు పెట్టే ముందు ఉండాలి రా ఎడతాను మరి ఇప్పుడు నీకు చెల్లె లెక్క భావించిందిరా యువత ఎదిగి ఏం సాధిస్తున్నారు గిసోంటి మార్ఫింగ్ లా దీని వల్ల ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి కొంతమంది చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక వాళ్ళ ప్రాణాలు తీసుకుంటారు రా మా చెల్లె కూడా మా బాబాయ్ పరువు కోసం ఆలోచించది ప్రాణం తీసుకోవడానికి పోయింది ఏమిటికి ఎడుతున్నావురా ఇంకా ఏడుచుడు కాదురా మారాలి నీ ఏడుపు అవసరం లేదు ఏడుచుడు వల్ల కాదు పరిష్కారం తీసేది ఇక్కడ నుంచి అయినా బుద్ధిగా చదువుకొని మీ నాన్నకి 10 మందిలో తలకాయ దించుకొని కాళ్ళ మీద పడే పరిస్థితి తీసుకొచ్చినావు నీలాంటి కొడుకు పుట్టేందుకు పుట్టకెందుకు ఎందుకురా నిన్ను గాని ప్రత్యాతాపానికి మించిన పాపం లేదు బిడ్డ ప్రత్యాతాపడతాడు వాని బతుకు వానికే అరే కాలేజీకి పోయేది ఎందుకురా చదువు నేర్చుకుంటా విద్య నేర్చుకుంటా విద్య నేర్చుకొని కన్నోళ్ళను తృప్తిపరిచేందుకురా కన్నోళ్ళు ఎంత సంబరపడతారు నువ్వు ఒక నౌకరు సంపాదించుకుంటే నువ్వు ఒక చెడ్డ పేరు తెచ్చినవరా బిడ్డ సూరి చెప్పినట్టింట్రా ఏది కథ ఏదిరా ఒక ఆడపిల్లని చేసే పడేనారా అది దండం పెట్టి ఇప్పుడు దండం పెట్టి వాళ్ళకు చెప్పు దండం తప్పది ఏ ఆడపిల్ల చేయాలని చెప్పు సరే బిడ్డ నువ్వైతే నా బిడ్డని చెల్లె లెక్క చూసుకోరా
నా బిడ్డనే కదరా, కాలేజ్ పోయిన కాడ ఆడపిల్లలు ఉంటారా, అందరూ మన అక్కలు చెల్లెలనే భావించాలి బిడ్డ. నిన్ను కేసులు ఇరికిచ్చి కేసుల పాలు చేసి నీ చదువు నాయనం చేసే గుణం మాది కాదురా. మేము ఒక్క నిమిషం ఆలోచించక మేము పోయి కేసు పెడతాం. నువ్వు చేసిన ఫొటోస్ ప్రూఫ్స్ పట్టుకొని పోతే జీవితాంతం నువ్వు బయటికి రావు, నీ జీవితమే ఆగమైతుంది. నీ లెక్క మేము ఆలోచించేది ఉంటే నీ బతికే ఆగమైపోతుందిరా. అట్లా ఆలోచించకుండా మేము ఏమో పోనీలే మాట్లాడుకుందాం కదా అని వచ్చినాం. మరి ఆలోచించకపోతే నీ బతికే ఏమైతుందిరా? చదువుకొని ప్రయోజకులకు రారి. ఒకరికి మంచి చేయకుండా మస్తే కానీ చెడు చేయకూరి, వాళ్ళ బతుకులతో ఆడుకోకూరి. ఇప్పటికైనా చెల్లె అని పిలువురా, అన్నయ్య అంటుందిరా. నేను ఇష్టం లేకపోతే దానికి ఇష్టం లేనప్పుడు వదిలిపెట్టాలి. ఇద్దరికి ఇష్టం అయితే మీకు నచ్చితే పెద్దలను ఒప్పించి పెళ్లి చేస్తారు. కానీ ఇట్లా అరాచకంగా మార్ఫింగ్లతోని భయపెట్టి సోషల్ మీడియాను వాడుకొని ఆడపిల్లల బతుకులు ఆగం చేయకూరి. విన్నావారా? నువ్వు బాధపడతాను నేనే చూడలేకపోతాను కొడుక. నీ అయ్యేంత బాధపడతాను, నువ్వెంత బాధపడతాను. ఈ తప్పు కారణం ఎవరురా? నువ్వేరా. నీ చేజాతర నుంచి తప్పు చేసినవరా అన్న తండ్రి కొడుకుని చూసి గర్వపడే పరిస్థితులు ఉండాలి. అబద్ధాలు దించుకొని 10 మంది కాళ్ళు మొక్కే పరిస్థితి ఉంటే తెచ్చుకోవద్దురా కొడుకులై పుడితే. మా చెల్లి గోళీలు వేసుకున్నది సావు బతుకుల మధ్యలో ఉందనగానే మా బాపు, మా చిన్నమ్మ, ఎంత మంది మేము ఎంత గారైన వెరికైనా ఇవాళ మా చెల్లికి ఏమన్నా చచ్చిపోతే మా పరిస్థితి ఎట్లుండు? అది నీకేమైందో అన్న బాధతోని మేము ఈ ఆవేశంలో ఇట్లా మాట్లాడడం తప్ప మాకు ప్రత్యక్షంగానో నీ మీద పరోక్షంగానో ఎట్లాంటి కోపం లేదు తమ్ముడు. నేను ఒక అక్కగా చెప్తున్నా, దయచేసి దండం పెడుతున్నా, ఇట్లాంటి టెక్నాలజీ వాడుకొని ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని బంద్ చేయరు. కొద్దిగా మీరు చదువుకొని డెవలప్ కాకుండా మంచిదే కానీ అందరికైతే అన్యాయం చేసుడు బంద్ చేయరు. ఈ చదువుకున్న ఆడపిల్లలు గుట్టు చప్పుడు కాకుండా బతుకుంటా వాళ్ళ బతికిందో వాళ్ళు బతుకుతా అంటే ఇష్టం లేకున్నా కూడా ఇష్టపడాలి, మాట్లాడాలి. టార్చర్ చేసుడు, మెసేజ్లు చేసుడు, ఇట్లా రాయింగులు చేసి వాళ్ళ ప్రాణాలు తీసేదాకా చేయొద్దుగా తమ్ముడు. సరే, ఇంకెవరైనా ఆడపిల్లలు ఇట్లాంటివి కాకుండా కావాలని రెచ్చగొట్టినట్టుంటే వాళ్ళ విషయంలో మీరు ఏమైనా నిర్ణయం తీసుకున్నా బుద్ధి చెప్పేటట్టు ఉండాలి తప్ప వాళ్ళు చెడిపోయి వాళ్ళు ఇంకా ఆగమై వాళ్ళు ప్రాణాలు తీసుకునేదాకా చేయకురి తమ్ముడు. నేను మంచిగా దండం పెట్టి చెప్తున్నా, నేను ఒక అక్కగా చెప్తున్నా, నా చెల్లెకి జరిగిన అన్యాయం ఇంకే ఆడపిల్లకి జరగద్దు. ఆలోచించు. మీరు దేశానికి మంచిగా మంచి చేయకుండా మంచిగా చెడైతే చేయకూర్రి. నేను మరీ చెప్తున్నా. అర్థమైంది అక్క చెప్పింది. అక్క తప్పది నాది. అందరూ పేపర్ రాపిస్తాను మీ జోలికి రాకుండా ఇంకొకసారి ఆడపిల్ల కాదు ఏ ఆడపిల్ల జోలికి పోకుండా పేపర్ రాసిస్తాడు మీకు. సర్పంచ్ గారు, పేపర్ రాత్రి ఉన్నదే, మనిషి మారాలి, మనసు మారాలి, బుద్ధి మారాలి, కానీ పేపర్ ఏం చేస్తుంది? అరే ఇప్పటికైనా నా బిడ్డ నెంబర్ డిలీట్ చేయి. అసలు ఫోటోలు ఇంకేమైనా ఉంటే మొత్తం డిలీట్ చేయి. ఎవ్వరు జోలికి పోకు, ఎవ్వరు వార్తకు పోకు. మీ అయ్యకు మంచి పేరు లేరా? ఇన్ని నుంచి పోర్రా మీరు. అసలే మా కుటుంబ పరిస్థితి మంచిగా లేదు. పని చేయకు బడకవు చేయకని చెప్పి గట్టిగా తీసుకోపో. ఇంకొకసారి ఇప్పుడు కావద్దు బడకవు. తప్పైంది. ఏం చేద్దామన్నా ఏం చేయాలి సర్పంచ్? మా పరిస్థితి ఏం మంచిగా లేదు. మాకు ఒకళ్ళకి కాకుండా ఒకళ్ళకి అవుతుందంటే మళ్ళీ మా ఇంట్లోనే ఇది చూడి. విన్నావా? పాలు బిడ్డ పాలు ఎట్లయింది అట్లా చెప్పాలి. అయ్యో నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా బిడ్డ, ఇంత లేట్ అయింది బిడ్డ. లేట్ అయింది రాంగ కొంచెం. ఎందుకు బిడ్డ, ఎందాలు అంత మంచిగా? అమ్మ నాన్న గిట్లా మంచిగా ఉన్నారా? సరే కాలు కడుకుంటారా బిడ్డ? ఎందుకు తమ్ముడే నాన్న? తమ్ముడు ఉన్నారా? నాన్న రిషి బాబు అక్కే వచ్చిందా? అరే మంచిగా ఉన్నవారా? ఏంద్రా రిషి, అక్కయ్యతో మాట్లాడరా? ఎప్పుడు వచ్చినావురా? మొన్ననే వచ్చిన. హెల్త్ మంచిగా ఉందా? బాగానే ఉంది. ఏమైందిరా? ఈ అక్కతో మాట్లాడబుద్ధి అయితే లేదా? ఇటు ఊర్రా ఒకసారి. ఈ అక్కతో మాట్లాడబుద్ధి అయితే లేదా నీకు? అట్లా పెళ్లి చేసుకుంటా నేను ఊహించలే అసలు. అది కాదురా, అప్పుడున్న పరిస్థితులు వేరా. నాకు కూడా ఉందిరా నీకంటే ఎక్కువ బాధ. నా తమ్ముడు లేడు నా పెళ్ళికి అని, కానీ అప్పుడు వేరే ఉందేరా. నేను ఇప్పుడు నీ కోసం వచ్చిండ్రా ఇంటికి, తమ్ముడు వచ్చిండని చెప్పి. నువ్వు ఇట్లుంటే నాకు ఎట్లుంటుంది చెప్పు? ఇటు చూర్రా ఒకసారి.
ఈ అక్కని చూసి మాట్లాడలేకపోతున్నావా? మాట్లాడవా? లే ఒక్కొక్కరు మా దోస్తులు మీ అక్క అట్లా పోయింది ఇట్లా పోయింది అంటే ఎంత బాధ అనిపించింది తెలుసా. అరే అంటారా, నలుగురు నాలుగు రకాలుగా అంటారు. రేపు ఇంట్లో ఏదైనా అయితే నలుగురే పెడతారా మనకి? అనుకొని మనం మంచిగా ఉంటే అయిపోతుంది కదా. ఎవరి గురించి ఆలోచించుకొని మనం దూరం ఉంటామా చెప్పు? నేను నీ పెళ్ళికి ఎంత మంచిగా ఎంజాయ్ చేద్దామని అనుకున్నా, అట్లా చేసుకోవాలి ఇట్లా చేయాలి మా అక్క పెళ్ళి అని మంచిగా అనుకున్నా. నువ్వు ఇట్లా చేస్తావు అని అసలు అనుకో. అరే కాదురా, అరే ఇటు చూడరా, కొంచెం నాతో మాట్లాడరా మంచిగా. నువ్వు వచ్చినావని తెలిసినాక నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా తెలుసా? నువ్వు ఇప్పుడు ఇట్లా మాట్లాడితే నాకు మంచి అనిపిస్తుందా చెప్పు? నువ్వేమి మనసులో పెట్టుకోకురా. కాదురా, నేను ఈయన చేసుకోక మన భావం చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉందవా? వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసే కదా నీకు. వాళ్ళు అవసరానికి మన దగ్గరకు వచ్చారు కదా, ఎప్పుడన్నా మాట్లాడిచ్చారా మనల్ని? ఈయన మనకు అన్ని రకాలుగా మంచిగా చూసుకుంటున్న నమ్మకంతో చేసుకున్నారా? మన పరిస్థితి అర్థం చేసుకున్నాడు. నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో అన్నీ తెలుసు. తల్లి లేదు, మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నామో అన్నీ తెలిసి నన్ను వేసుకుంటాను ముందరికి వచ్చిండ్రా. మాట్లాడవారు నాతోటి. సరేరా, నువ్వు ఇంటికి వచ్చినావన్న సంబరంతో నేను ఇటుకి వచ్చిన. నువ్వు ఇట్లా నాతోటి అటు ముఖం ఇటు ముఖం పెట్టుకుంటుంటే నేను ఉండరా? మరి పోతా. నీకు నచ్చకుంటే పోతారా నేను? అట్లా ఉండక్క, నువ్వు ఆ పండుగకి వచ్చినావు కలిసి ఉందాం. బాధపడకక్క నువ్వు. రుచి నువ్వు ఎందుకు బాధపడతాను? నేను మంచిగా చూసుకుంటే బావా దాయిట్రా, ఎందుకు బాధపడతాను నీకు? ఉండగల డల్ ఉండకు, పండుగ నాడికి ఇట్లుంటారా? సరే బావ, నేను మంచిగా చూసుకుంటా. మా ఇంటి దేవత బావ, మంచిగా చూసుకోబో. మాకు అమ్మ అయినా అక్క అయినా అన్నీ మా అక్కే. ఎందురా రుచి బాధపడకురా. బాధపడకు రుచి నువ్వు. సరే బావ, దాకా ఇంట్లో కొని రాను.